నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ప్రధానంగా ఆర్టీసీ గురించి మాట్లాడుకోబోతున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్ యాక్సిడెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం. అంటే ఒక పక్కన ప్రైవేట్ బస్సులు పక్కన పెడితే ఎస్పెషల్లీ ఆర్టీసీ బస్సులు. ఎందుకంటే ఈ రోజు కూడా ఒడిశాకి సంబంధించిన ఆర్టీసీ బస్సు మన్యం జిల్లాలో ఫైర్ యాక్సిడెంట్ గురైంది. అంటే ఎక్కువ ఏదైతే ఆ బాడీ నుంచి కొంత హీట్ పెరిగి షార్ట్ సర్క్యూట్ లేదా సంథింగ్ ఏదో ఫైర్ అయితే కనుక ఒక్కసారిగా డ్రైవర్ అప్రమత్తమై ఆ యొక్క బస్సును పక్క కాపడంతో హుటాహుటిన అక్కడున్న ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ట్రావెల్ చేస్తున్నారు ఆ బస్సులో వాళ్ళందరినీ కూడా కిందకు దించారు. దీంట్లో ప్రమాదం త్రుటిలో తప్పింది అనుకోవచ్చు. దాదాపుగా మన్యం జిల్లాలో ప్రయాణిస్తున్న ఒడిశా బస్ ఇది. దీంట్లో దాదాపుగా 50 మంది ఉన్నారు. 50 మందికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వాళ్ళంతా సురక్షితంగా కిందకి దిగిపోయారు. సో మొత్తానికి అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ బస్సుని మంటలార్పే ప్రయత్నం చేశారు. సో అధికారులు వచ్చేలోపు పూర్తిగా కాలి ధ్వంసం అయింది ఈ బస్సు. అయితే ఇదంతా డ్రైవర్ సమయస్ఫూర్తితోనే ఆ బస్సులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సో రీసెంట్ గా కూడా మనం చూస్తే అనేక చోట్ల చేవేళ్ల బస్ ఇన్సిడెంట్ చూద్దాం. చేవేళ్లకు సంబంధించి దాదాపుగా 50 మంది పైనే ఉన్న బస్సులో 20 మంది అంటే రీసెంట్ గా ఒకరు చనిపోయారు. మొన్నటి వరకు 19 మంది, నిన్న మరొకరు చనిపోయారు. 20 మంది టోటల్ గా దీంట్లో చనిపోయారు. అంటే వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి అనేది ప్రభుత్వ బాధ్యత. కానీ ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకొక 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి అయిపోయింది. 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే అయిపోతుంది. కేవలం హైదరాబాద్ కి అతి సమీపంలో అంటే ఒక 115 కిలోమీటర్లు అనమాట. రాజధానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధాని హైదరాబాద్ కి కేవలం 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండూరు, చేవేళ్ల ఈ ప్రాంతాల బస్సులు. అంటే ఈ 115 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా దరిద్రంగా ఉంటుంది. అంటే ఇందులో ప్రధానమైన అంశాలు ఏంటంటే ఎందుకు బస్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ర్యాష్ డ్రైవింగ్ జరుగుతుంది. ఆర్టీసీ బస్ డ్రైవర్స్ ఎవరైతున్నారో కొంత వాళ్ళు బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయట్లేదు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అనేక చోట్ల బస్ డ్రైవర్ల వల్ల, ఎదురొచ్చే లారీ డ్రైవర్లు, మరొక బస్ డ్రైవర్ల వల్ల అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 2 షార్ట్ సర్క్యూట్, బస్సులో షార్ట్ సర్క్యూట్. 3 రోడ్లు సరిగ్గా లేక, రోడ్లు అధ్వాన స్థితిలో గుంతలమయమైనప్పుడు అది కూడా రోడ్ యాక్సిడెంట్కి మరొక కారణం అవుతుంది. అయితే బస్ కండిషన్, బస్ ఫిట్నెస్ సరిగా లేకపోవడం, ఇలాంటి ఒక 4-5 కారణాల వలన తరచూ కూడా బస్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అంటే చేవేళ్లలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే చేవేళ్ల జరగగానే ఇమీడియట్గా తాండూరులో మరొక కర్ణాటక బస్సు ఎదురు నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడ దాదాపు ఒక 6 నుంచి 10 మందికి గాయాలైనాయి అనమాట. అక్కడ ప్రాణ నష్టం ఏం జరగలేదు, కానీ బస్ యాక్సిడెంట్ జరిగింది అక్కడ కూడా. సో ఇక ఈ రోజు మనం చూస్తే ఈ రోజు ఉదయమే సింగనమల, మనందరికీ తెలుసు రాయలసీమ ప్రాంతంలో సింగనమల కాన్స్టిట్యున్సీ ఏదైతుందో ఆ సింగనమల కాన్స్టిట్యున్సీలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి మనకి పంట పొలాలకు నీళ్లు పెట్టే కాలువ ఉంటుంది, పెద్ద కాలువ ఉంటుంది, ఆ కాలువలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో దాదాపుగా 50 మంది ఇందులో ఉన్నారు. విద్యార్థులు కూడా ఉన్నారు అందులో, కాలేజ్కి వెళ్ళే విద్యార్థులు కూడా. వాళ్ళు భయంతో ఇక డైరెక్ట్ గా విండోలు పగలు కొట్టుకుని విండోస్ లోంచి దూకేశారు. భయాందోళనకు గురయ్యేవాళ్ళు. అంటే ఇది కూడా ఏం చెప్తున్నారు, ఇక్కడ కూడా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే, ర్యాష్ డ్రైవింగ్ వల్లనే అని చెప్తున్నారు. ఇంకోటి రాజస్థాన్లో జరిగింది. రీసెంట్ గా రాజస్థాన్లో జరిగితే ఆ రాజస్థాన్లో బస్ యాక్సిడెంట్ జరిగిన టైంలో 57 మంది ఉంటే 22 మంది మరణించారు ఆ బస్సులో. షార్ట్ సర్క్యూట్, ఇమ్మీడియట్ గా మంటలు వ్యాపించి ఎక్కడో అక్కడే కాలి బూడిదైపోయారు. సో ఇదంతా ఆర్టీసీకి సంబంధించిందే. ఇక కరీంనగర్ చూస్తే, కరీంనగర్ లో కూడా ట్రాక్టర్ ఢీకొంది ఒక బస్సు. ఆ సమయంలో కూడా దాదాపుగా అందులో ఎంతమంది ఉన్నారు, 27 మంది ఉంటే 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది ఆర్టీసీ బస్సే. ఏదైతే ఈ ట్రాక్టర్ ఏదైతే ఉందో అది ప్యాడీ తీసుకెళ్తుంటే ఆ ప్యాడీ తీసుకెళ్తున్న ట్రాక్టర్ డైరెక్ట్ గా బస్ ఢీ కొట్టేసింది. ఇది ర్యాష్ డ్రైవింగ్. అంటే కేవలం ఇది ఆర్టీసీ డ్రైవర్ల మీదనే బురద జల్లే ప్రయత్నం కాదు. నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రత్యక్షంగా ఉన్న సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. ఆర్టీసీ చరిత్ర ఇదంతా. ఆర్టీసీ కాకుండా ప్రైవేట్ బస్సులు చూసుకుంటే మొన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు ఏదైతుందో మనందరికీ తెలిసింది. అది చాలా పెద్ద ఘోరం. కర్నూలు దగ్గర జరిగింది. చాలా పెద్ద ఇన్సిడెంట్. దాదాపుగా బస్సులో ఉన్న వాళ్ళలో 19 మంది మరణించారు. కుటుంబాలు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు, పూర్తిగా కుటుంబం. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అయినా సరే ఆ ఇన్సిడెంట్ జరగగానే అప్పటికప్పుడే అధికారులు ఎవరైతున్నారో, ఆర్టీఐ అధికారులు కానీ ఎవరైతున్నారు వీళ్ళంతా కూడా హుటాహుటిన బస్ ఫిట్నెస్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఆ నెల రోజులే హడావుడి చేస్తారు. ఇదే హడావుడి సంవత్సరం మొత్తం ఎందుకు చేయరు? 365 డేస్ జీతాలు తీసుకుంటున్నారుగా ప్రభుత్వ అధికారులు. 365 రోజులకు, ప్రతి నెల 365 రోజులకు, సంవత్సరం మొత్తం 365 రోజులకు జీతాలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ ఎందుకు ఆర్టీసీ అధికారులు కానీ లేదంటే ఎవరైతే ఆర్టీఐ అధికారులు కానీ వీళ్ళంతా కూడా ఎందుకు ఆ బస్సుల మీద, ఆర్టీసీ వాళ్ళు అయితే ఆర్టీసీ బస్సులు ఫిట్నెస్ ఎందుకు చెక్ చేయట్లేదు? అంటే ఒక వర్క్ షాప్ ఉంటుంది, ఎక్కడైతే డిపో ఉంటుందో ఆ డిపోలో వర్క్ షాప్ ఉంటుంది. అక్కడ ఇంజిన్ బాగు చేసే మెకానిక్లు ఉంటారు, పంచర్లు వేసే ఆ వ్యక్తి ఉంటారు, ప్రతి దానికి ఉంటారు. గాలి చెక్ చేయడానికి కూడా ఒక పర్సన్ ఉంటారు. వీళ్ళంతా కూడా
ఆర్టీసీ దగ్గర నుంచి జీతాలు తీసుకుంటారు. కానీ ఎందుకు పని చేయట్లేదు వీళ్ళంతా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యం ఉంటే ప్రజల ప్రాణాలని గాల్లో కలిపేసే ప్రయత్నం చేస్తారా? ఒక్కసారి మనం డేటాలోకి వెళ్తే 2016 నుంచి చూద్దాం. 2016లో ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి తెలుసా? 10,394 యాక్సిడెంట్లు జరిగాయి. ఇందులో దాదాపుగా 12,088 మంది చనిపోయారు. ఇక 2017లో చూద్దాం ఒకసారి. 9,046 మంది, 46 యాక్సిడెంట్లు జరిగాయి. ఈ యాక్సిడెంట్లు రైట్. దాదాపుగా ఇక 2022-23 చూసుకుందాం. 22-23లో ఒక్క మహారాష్ట్రలోనే దాదాపుగా 3,014 బస్ యాక్సిడెంట్లు జరిగినాయి. ఇందులో ఎంతమంది చనిపోయి ఉంటారు? ఇక మీ ఊహకే వదిలేయాలి. ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇక్కడ మహారాష్ట్ర రాష్ట్ర స్థాయి నివేదిక ప్రకారం ఒక మహారాష్ట్రలోనే 3,014 యాక్సిడెంట్లు జరిగినాయి. అంటే బస్సు ప్రమాదాలకు సంబంధించి మొదటి 6 స్టేట్లు చూద్దాం. మొదటి 6 స్టేట్లు ఎక్కడ జరుగుతుందంటే మొదటిగా యూపీ, రెండోది మహారాష్ట్ర, మూడోది మధ్యప్రదేశ్, 4 తమిళనాడు, 5 రాజస్థాన్, 6 కర్ణాటక. ఈ 6 రాష్ట్రాల్లో బస్ యాక్సిడెంట్లు అత్యధికంగా జరుగుతున్నాయి. వీటితో పాటు అత్యధికంగా జరిగేది ఎక్కడెక్కడంటే బస్ ప్రమాదాలనే కాదు అసలు యాక్సిడెంట్లు ప్రమాదాలు జరిగేది తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్గఢ్. ఈ 3 రాష్ట్రాల్లో అత్యధికంగా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎస్పెషల్లీ ర్యాష్ డ్రైవింగ్, రోడ్లు బాగోక రైట్, కొన్ని షార్ట్ సర్క్యూట్ వల్ల, ఎస్పెషల్లీ ర్యాష్ డ్రైవింగ్ వల్లనే జరుగుతుంది. జనాభా రేటు ఆధారంగా తీసుకుంటే ఈ 3 రాష్ట్రాల్లో అత్యధికంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. 2024 ప్రకారం అయితే ఇక్కడ 13,452 ప్రమాదాలు జరిగినాయి. బస్ యాక్సిడెంట్స్ ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి 171 యాక్సిడెంట్లకి ఒకళ్ళు లేదా అంతకన్నా ఎక్కువ మంది చనిపోతున్నారు. యావరేజ్గా వేసుకుంటే ప్రతి 171 బస్ యాక్సిడెంట్లకి యావరేజ్గా వేసుకుంటే 1 లేదా అంతకన్నా ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్తున్నారు. అయితే 2025 లెక్కల ప్రకారం అయితే 13,000 యాక్సిడెంట్లు పర్ ఇయర్ జరుగుతున్నాయి ఒక్క సంవత్సరానికి గాను. ఇందులో 51% గాయాల పాలు అవుతున్నారు, క్షతగాత్రులు అవుతున్నారు, కాళ్ళు ఇరిగిపోవడం, చేతులు ఇరిగిపోవడం, పెద్ద పెద్ద గాయాలు అవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే 1.3% మంది చనిపోతున్నారు. ఇక్కడ బస్సు లైఫ్ టైం చూస్తే 12 ఏళ్ల నుంచి 15 ఏళ్ళు బస్సు లైఫ్ టైం ఉంటుంది. ఇక్కడ దాదాపుగా 1,50,000 మైల్స్ అనుకోండి, 1,50,000 మైల్స్ నుంచి దాదాపుగా 2,50,000 మైల్స్ వరకు బస్సు ప్రయాణం చేస్తుంది. ఇక్కడ అనేకమైన క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ బస్సుకి సంబంధించి, బస్సు యాక్సిడెంట్కి సంబంధించి ఏంటి ముఖ్యమైన కారణాలు ఏంటంటే అత్యధికంగా ర్యాష్ డ్రైవింగ్. ఎన్ని సర్వేలో చూసినా ర్యాష్ డ్రైవింగ్, దీని తర్వాత రోడ్లు బాగు చేయకపోవడం, ఇవన్నీ చేయడం, బస్ ఫిట్నెస్, ఈ 3 ప్రధానమైన అంశాలు. అసలు ఏం జరుగుతుంది ఇండియాలో అంటే ఆర్టీసీ బస్కు ఏదైనా యాక్సిడెంట్ జరిగితేనో, ఒక ప్రైవేట్ బస్కు యాక్సిడెంట్ జరిగితేనో కేవలం అప్పుడే స్పందిస్తున్నారు అధికారులు. అంటే ప్రతి నెల కూడా ఆర్టీఐ అధికారులు దీని మీద దృష్టి పెడితే ఈ యొక్క మరణాల రేటును తగ్గించవచ్చు, బస్ యాక్సిడెంట్ల రేట్లు కూడా ఆ పర్సంటేజ్ని కూడా తగ్గించవచ్చు. సో దయచేసి ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.